ఉందామా? కొండా సురేఖ కూడా సరే బయట ఉన్నట్లుంది. షర్మిలక్క కోసం నేను రంగంలోకి దిగుతాను అని. షర్మిలక్క కోసం సురేఖకు రాబోతుంది. అంటే అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులందరూ కూడా అక్కడికి వెళ్ళి షర్మిల కోసం ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో. ఒకసారి బయట ప్లే చేయండి. లాస్ట్ టైం ఉన్నప్పుడు అండి ఆవిడ జగన్కి సపోర్టింగ్గా ఉన్నారండి. తర్వాత ఇదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొండా సురేఖని పెద్దగా దూరం పెట్టిన విషయంలో ఇప్పుడు ఆవిడ ఈ షర్మిల రావడంతో మళ్ళీ ఇద్దరు కలిసి జగన్ మీద మాట్లాడతామని చెప్పిన ఆవిడ గతంలో కూడా కొండా సురేఖ కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కొండా సురేఖ వెళ్తుందా లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద శత్రుత్వంతో కొండా సురేఖ వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. షర్మిలకు మద్దతు రెండు రకాలుగా వెళ్ళాలి. ఒకటి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం, లేదా షర్మిలకు మద్దతుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటం. ఈ రెండిట్లో మరి ఏంటనేది తను ఏం మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి బయట. వెళ్తాను తొందరలోనే, మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను. 100% అండి, 100% కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రచారం చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీలో లేను కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను తొందరలోనే. మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను. 100% అండి, 100%. సరే అయితే ఓకే. అట్లాగే రేవంత్ రెడ్డి గారు లైవ్ వస్తున్నట్లుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మాట్లాడుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒకసారి లైవ్ కరెక్ట్ అయితే తీసుకోండి. ఇక షర్మిలకి మద్దతుగా కొండా సురేఖ వెళ్లాల్సిందే, సీతకు వెళ్లాల్సిందే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లాల్సిందే. ఇక ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఆదేశిస్తే అందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయాల్సిందే. అందుకని నేను అంత 5 to 6%, 5% వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళి ప్రచారం చేయొచ్చు. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన నేతలు రావచ్చు, లేదా కొంత క్రిస్టియానిటీ ఓటు ఏమైనా టర్న్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా కానీ కొంత పాత కాంగ్రెస్ వాదులందరూ మొత్తానికి చెంబిస్త్రీ చేసి మొత్తానికి మొదలుపెట్టారనమాట. మొత్తానికి దిగేశారు రంగంలోకి. అదొక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళకి. ఇవన్నీ కూడా అంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో పాపం ఈ 10 ఏళ్ళు ఎటువంటిది ఏం చేయాలి అర్థం కాక చాలా దీంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత స్పేస్ తీసుకొని బయటికి రావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా రేపు షర్మిలాకి కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇండివిజువల్గా షర్మిల ఇండివిజువల్గా, కాంగ్రెస్ ఇండివిజువల్గా పోటీ చేసి బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మెజారిటీగా. సరే ఇక అందుకు సంబంధించిన ఈక్వేషన్స్ అన్నీ కూడా చాలా కలిసి వచ్చినాయి కదా వాళ్ళకి. సరే ఈ నేపథ్యంలో మరి ఏంటనేది చూడాలి. రేవంత్ రెడ్డి గారు లైవ్ వస్తున్న టైం పడుతున్నారు. ఓకే సురేఖ గారు దీని మీద అజిత్ గారు వంశీ గారు ఏంటంటే మొత్తానికి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న వదిలిన బాణం వల్లే షర్మిల వెళితే గతంలో కూడా కొండా సురేఖ కూడా సరే రాజశేఖర రెడ్డి గారికి చెల్లెల వల్లే అనుకుంటా కొండా సురేఖ గారు కూడా ఆ రకంగానే యుద్ధం చేశారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేక సందర్భాల్లో యుద్ధం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి మరి ఇప్పుడు షర్మిల తరపున వెళ్ళి కాంగ్రెస్ తరపున వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదిలేట్లేనా? వంశీ గారు అంటే కొండా సురేఖకు సంబంధించి ముఖ్యంగా ఆ రోజు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత వైఎస్ హఠాన్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ కుటుంబాన్ని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ పూర్తిగా ఓన్ చేసుకొని, అదేవిధంగా మనకు తెలుసు కదా వంశీ గారు, ఇక్కడ వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన కూడా, మహబూబాబాద్ దగ్గర జరిగిన ఘటన కూడా వైఎస్ జగన్ ఓదార్పు సందర్భంగా వెళ్తుంటే మొత్తం తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అడ్డుకుంటుంటే ఒక రకంగా కొండా సురేఖ వైఎస్ జగన్ కోసం ఆ రోజు తన ప్రాణాలు అడ్డుపెట్టింది వంశీ గారు. అది అందరికి కూడా తెలుసు. దానివల్ల ఆమె వ్యక్తిగతంగా నష్టపోయారు. అదేవిధంగా రాజకీయంగా కూడా ఇప్పటికీ ఒక్కొక్కసారి సురేఖకి ఆ సంఘటనకు సంబంధించిన ఒక నెగిటివ్, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీద వాళ్ళు రాళ్ళేస్తుంటే ఈమె కూడా రాళ్ళేశారు అని అనేది ఒక నెగిటివ్ బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆమె తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు వంశీ గారు. అది కొండా సురేఖ. దాంతోపాటు గతంలో అంటే ఆ రోజు బై ఎలక్షన్స్ వంశీ గారు, బై ఎలక్షన్స్ కానీ అంతకు ముందు కూడా వైఎస్ మరణం తర్వాత మంత్రి పదవిలో ఉండి
తమ మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటువైపు వచ్చిన వాళ్ళల్లో కొండా సురేఖ వంశీ గారు. దాంతోపాటు ఈవెన్ సోనియా గాంధీని వైఎస్ కుటుంబం కంటే ఎక్కువ తిట్టేశారు వంశీ గారు. అంటే పూర్తిగా తను ఒక పోరాటం చేశారు వైఎస్ కుటుంబం కోసం. ఆ తర్వాత ఎందుకో ఆమెకి తన పట్ల డిస్క్రిమినేషన్ జరుగుతోంది వైఎస్ఆర్సీపీలో. వీళ్ళని నేను ఇంత ఓన్ చేసుకున్నా, నన్ను వీళ్ళు ఓన్ చేసుకోలేదు, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఒక వివక్ష నడుస్తోంది అని చెప్పి మళ్ళీ ఆమె తిరుగుబాటు చేశారు. అక్కడి నుంచి ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పటికి కూడా వైఎస్ పట్ల గౌరవం కానీ అవన్నీ కూడా అలానే ఉన్నాయి వంశీ గారు. ఆమె అప్పుడప్పుడు వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళి వస్తుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల వైఎస్ అభిమానులు ఎప్పుడు కూడా కొండా సురేఖకి స్వాగతం అంటారు. ఆమెని తెలంగాణ ఆడపడుచు, ఆంధ్రాకి సంబంధించి ఆమెని అలానే బాగా ఆంధ్ర ఆడపడుచుగానే గౌరవిస్తారు వంశీ గారు. అలాంటి కొండా సురేఖ సరే మొన్న షర్మిల ఈ మధ్యకాలంలో ఈ మొత్తం అంటే ఈ ప్రచారం సందర్భంగా కానీ ఈ పర్యటనల సందర్భంగా ఒక మాట అనింది వంశీ గారు. అంటే ఫస్ట్ ఆ రోజు మన కుటుంబం కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు, వాళ్ళకి పదవులు వచ్చినాయా, నాకు తీసేయండి వాళ్ళకు వచ్చినాయా అని అనింది. అందులో కొండా సురేఖ గారు కూడా ఒకళ్ళు. అలాంటి కొండా సురేఖ ఇప్పుడు షర్మిల ఉన్న కసిలో ఆ కుటుంబం మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కొండా సురేఖకు కూడా కొంత కసి ఉంది వంశీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆమె గతంలో తిరిగిన అనుభవం వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేదా వైఎస్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం కోసం తిరిగిన అనుభవం, అక్కడంతా పర్యటించిన అనుభవం అదంతా ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. ఆ రోజు విజయమ్మ కోసం కొండా సురేఖ ఎలా వెళ్ళారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొండా సురేఖ ఎలా వెళ్ళారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కొండా సురేఖ వెళ్తారు వంశీ గారు. అందులో తప్పు కూడా లేదు. ఒక కొండా సురేఖ ఏముంది, రేపు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అక్కడికి వెళ్తారు. షర్మిల ఎన్ని విమర్శలు చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందులో రేవంత్ రెడ్డి గారి స్టైల్ విమర్శలు ఇంకా చాలా పదునుగా ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా దానికి ఒక 10 విమర్శలు చేస్తారు వంశీ గారు. మొత్తం మీద ఇక్కడి నుంచి అయితే తెలంగాణ కాంగ్రెస్ నుంచి అనేక మంది అక్కడ పర్యటనలకు వెళ్తారు. అందులో రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్వయంగా వాళ్ళ అల్లుడిది కూడా అక్కడే కదా వంశీ గారు. కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి గారే కాదు, చాలా ఎక్కువ మంది వెళ్తారు. అందులో ఇటు సురేఖ వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఉంటుంది వంశీ గారు.